ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టిన సెలబ్రిటీల బతుకులు చలనచిత్రాలుగా తెరకెక్కడం, వారి వ్యక్తిగత జీవితం అబాసుపాలు కావడం చూస్తూనే ఉన్నాం. గతంలో ఎన్టీఆర్ నుంచి ఇందిరాగాంధీ వరకు పలువురు ప్రఖ్యాతిగాంచిన ప్రజా నాయకుల జీవితాలను ఎవరికి నచ్చినట్టు వారు బయోపిక్ల రూపంలో తెరకెక్కించి వివాదాలతో సొమ్ము చేసుకోవడం చూసాం. ప్రస్తుతం ఇదే ట్రెండ్తో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బయోపిక్ తెరకెక్కింది. ఈ చిత్ర ప్రీమియర్ షో ఇటీవల కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించారు. ది అప్రెంటిస్ పేరిట వచ్చిన ఈ చిత్రంపై ట్రంప్ బృందం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీన్ని కోర్టులో సవాల్ చేస్తామని వెల్లడించాయి. (1970-80లలో ట్రంప్ అమెరికా స్థిరాస్తి వ్యాపారంలో ఎలా ఎదిగారో ఈ సినిమాలో చూపించారు. ఇందులో కొన్ని సన్నివేశాలు కల్పితమని, మాజీ అధ్యక్షుడి ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని ఆయన ప్రచార బృందం ఆరోపించింది. దీన్ని ఒక చెత్త చిత్రంగా కొట్టిపారేసింది. హాలీవుడ్ ప్రముఖుల కుట్రగా దీన్ని అభివర్ణించింది. చాలా సన్నివేశాలు కల్పితాలు అనే డిస్క్లైమర్తోనే ఈ చిత్రం ప్రారంభమవుతుందని క్రిటిక్స్ వెల్లడించారు. శృంగార తారకు అక్రమ నిధుల బదిలీ కేసులో ట్రంప్ ప్రస్తుతం కోర్టు విచారణ ఎదుర్కొంటున్నారు. మరోవైపు నవంబర్లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో ఆయన రిపబ్లికన్ పార్టీ తరపున బరిలో ఉన్నారు. అలాంటి సమయంలో ఈ చిత్రం తెరపైకి రావడం గమనార్హం. అత్యాచారం, లైంగిక సమస్యలు, బట్టతల, ద్రోహం వంటి సన్నివేశాలతో సినిమా ప్రథమార్థాన్ని ట్రంప్పై సానుభూతి కలిగేలా చిత్రీకరించారని సమాచారం. ఆయనపై వచ్చిన కొన్ని ఆరోపణలకు దర్శకుడు అలీ అబ్బాసి కల్పితాలను జతచేసి సినిమాను ఆసక్తికరంగా మార్చారు. తన మొదటి భార్య ఇవానాను ట్రంప్ అత్యాచారం చేసినట్లుగా చూపడం ఇప్పుడు వివాదానికి తెరతీసింది. నిజ జీవితంలో విడాకుల ప్రక్రియ కోర్టులో ఉన్న సమయంలో తనపై ఆయన అత్యాచారానికి పాల్పడ్డట్లు ఇవానా ఆరోపించారు. ఆ తర్వాత వాటిని వెనక్కి తీసుకున్నారు. 2022లో ఆమె మరణించారు. ట్రంప్ ప్రచార బృందం డైరెక్టర్ స్టీవెన్ చీయింగ్ ఈ సినిమాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసత్యాలను సంచలనం చేసేందుకు తీసిన ఒక చెత్త సినిమా అని కొట్టిపారేశారు. ఇందులో చూపించినవన్నీ కల్పితాలని పేర్కొన్నారు. దీన్ని రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో హాలీవుడ్ ప్రముఖులు జోక్యంగా అభివర్ణించారు. ట్రంప్ ఖచ్చితంగా తిరిగి అధికారంలోకి వస్తారనే అక్కసుతోనే ఇలాంటి కుట్రలకు తెరతీస్తున్నారని ఆరోపించారు. కాగా ఈ ఆరోపణలపై డైరెక్టర్ అబ్బాసీ కూడా స్పందించారు. సినిమా చూడకుండా కోర్టులో సవాలు చేయడం సరికాదని హితవు పలికారు. ఈ చిత్రాన్ని చూసి ట్రంప్ ఖచ్చితంగా ఆశ్చర్యపోతారని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ఆగ్రహించారని చెప్పుకొచ్చారు.